ఒనిపెంట అంటే ఇక్కడి తయారు చేసే ఇత్తడి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా కూడా గిరాకీ ఉంటుంది. ఇప్పటికీ చేతి వృత్తినే నమ్ముకొని స్వయంగా చేతులతోనే ప్రతి బొమ్మను, ప్రతి వస్తువును ఇక్కడ ఇత్తడితో తయారు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా తయారు చేస్తారు? ఏ బొమ్మలను, వస్తువులను వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు? అవి ఏ విధంగా ఉపయోగిస్తారనే విషయాలపైన ఈరోజు తెలుసుకోవడానికి మనం వన్నిపెంటకొచ్చాం. ప్రస్తుతం ఇక్కడ ఒక క్యాంపును నిర్వహిస్తున్నటువంటి యజమాని ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి వన్నిపెంట చరిత్ర ఏంటి? ఇక్కడే ఎందుకు ఇత్తడి వస్తువుల తయారీ ఫేమస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఈ మా వనిపెంట గ్రామము అనాదిగా అంటే ప్రాచీన కాలం నుండి ఈ ఇత్తడి పని చేస్తూ వస్తున్నారు. అది ఎప్పటి నుంచి అనేది కూడా మాకు తెలియదు. తరతరాలుగా మా తాతలు ముత్తాతలు చివరకు మేము కూడా ఇప్పటిదాకా ఈ పని చేస్తూనే వస్తున్నాం. మాకు తెలిసి 1983 వరకు ఇక్కడ లారీలతో లోడ్లు బయట రాష్ట్రాలకు వెళ్ళేది సామాను వస్తువులు అంత పెద్ద మొత్తంలో తయారు చేసిన వస్తువులు. తర్వాత రా మెటీరియల్ కూడా మద్రాసు నుంచి తెచ్చేవాళ్ళు లారీల్లోనే. అంత మార్కెట్ ఇది ఒకప్పటి పెద్ద గ్రామం, వ్యాపార కూడలు. ఇది వనిపెంట చుట్టుపక్కల బ్రహ్మం గారి మఠం కంటే ముందు కూడా ఇది వ్యాపారి కూడలు. అటువంటి ఈ ప్రాంతంలో 1983 తర్వాత దీనికి ఆదరణ తక్కువైతా వచ్చింది. ప్లాస్టిక్, అల్యూమినియము, స్టీలు ఇవన్నీ వచ్చి అంటే ఇత్తడి వస్తువుల వినియోగం తగ్గిపోయింది. అంతే. దీని రేట్ ఏం తగ్గలే, దీని విలువ ఏం తగ్గలే, కానీ వినియోగం తగ్గిపోయింది. వినియోగం తగ్గిపోయిన తర్వాత మా పని కార్మికుల యొక్క జీవనము అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళడము, తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక, మహారాష్ట్ర అలాంటి చోటికంతా వలస వెళ్ళి పనులు చేసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తూ ఉండేవారు. అట్లా ఈ మధ్య ఇంకా రాను తగ్గేది చూసి ఈ మధ్య 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ప్రోగ్రాం అనేసి వనిపెంటకు వచ్చినారు. 6వ విడత 2001 జూన్ 2వ తేదీన. అప్పుడు నేను CMAY లీడర్గా ఆయనకు చెప్పినాను, మా ఊరి పరిస్థితి ఇలాంటిది, ఇట్లా ఈ క్రాఫ్ట్ అనేది అంతరించిపోతా ఉంది అంటే, అప్పుడు ఆయన కొద్దిగా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టి కొన్ని తర్వాత రోజులకు ఇక్కడ ఒక CFSC కామన్ ఫెసిలిటీ సర్వీస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ మౌలిక వసతులు అన్ని ఏర్పాటు చేసి ఇది అంతరించిపోకుండా కాపాడే ప్రయత్నం చేయగలుగుతున్నాం. అంతే తప్ప ఇది ఒక లాభసాటి వ్యాపారమనో, దీన్ని తయారు చేసే వాళ్ళకు మంచి ఉపాధి దొరుకుతుందనో హామీని, నమ్మకాన్ని మీరు ఇవ్వలేరా? 100% ఇవ్వచ్చు దీన్ని. ఎందుకంటే దీనికి మార్కెట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ ఇండ్లలో వస్తువులు ఉపయోగించడం మొదలు పెట్టినారు. ఎందుకు అంటే ప్లాస్టిక్ లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని, అల్యూమినియంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందని అల్యూమినియం వాడినట్లయితే, అలాంటివన్నీ ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని మళ్ళీ దీని వైపు వస్తున్నారు జనాలు. కాబట్టి మార్కెట్ పుంజుకుంది. ఇంకోటి దీంట్లో వచ్చేసి ఇంటీరియర్ డిజైన్ లో ఇళ్లకు లోపల డిజైనింగ్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది నేర్చుకుంటే మంచి లాభసాటిగా ఉంది. కానీ ఇప్పుడు నేర్చుకునే దానికి ముందుకు రావట్లే, ఇంట్రెస్ట్ చూపెట్టలేదా యువత? యువత ఎందుకంటే ఎప్పుడు పని చేయాలి కదా, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అట్లా పని చేయకుండా ఏదో సుఖంగా డబ్బులు సంపాదించే మార్గంలో యువత ఉంది ఇప్పుడు. సార్, అంటే మనం పూర్వకాలంలో చూస్తే ఒక ఇంటిలో 80% వస్తువులన్నీ కూడా ఇత్తడి వస్తువులే. ఈవెన్ బాత్రూమ్ లో స్నానం చేసే బకెట్స్ కూడా ఇత్తడి బకెట్లు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బాత్రూమ్ కోసం కూడా బకెట్లు, మగ్గులు ఉందా సార్? ఆ పరిస్థితి ఉందా? మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నారు మాకు. ఇప్పుడు మళ్ళీ సేల్స్ మొదలైంది. ఒకవైపు రీసేల్ ఉంది, పాత వస్తువులు తెచ్చి మాకు అమ్ముతున్నారు, కొత్త వస్తువులు దాని ప్లేస్ లో కొత్త వస్తువులు తీసుకుంటున్నారు. మార్కెట్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీనికి ఇంకా రాను పెరిగి, అదే బ్రహ్మం గారు చెప్పినట్టు ఇత్తడి పుత్తడి అవుతుంది అని దీని డిమాండ్ పెరుగుతుంది భవిష్యత్తులో. సరే, ఇలాంటి వృత్తి ఎక్కువగా కంసలి వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆచార్యులు చేస్తూ ఉంటారు.
కానీ ముస్లిం కమ్యూనిటీ అయిన మీకు ఎలా వచ్చింది ఈ ఊర్లో ఈ పని యొక్క నేపథ్యం ఏంటి? ఈ ఈ ఊర్లో ఈ పని యొక్క నేపథ్యం అంటే మేము విన్న చరిత్ర కథలు ఏమంటే ఇది ఎప్పుడో ఎన్ని శతాబ్దాల నుంచో ఉందో గానీ ఇది దీని పేరే కంసాలి వనిపెంట. అంటే ఊరంతా కంసాలి వల్లే ఉండే వాళ్ళంట. ఈ బ్రహ్మం గారు జీవ సమాధి అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య అయినటువంటి గోవిందమ్మ వారు ఈ ఊర్లోకి వచ్చి వాళ్ళ సాటి కులస్తులైన విశ్వబ్రాహ్మణుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు మంచినీళ్ళు అడిగినా ఇవ్వలేదంట. మంచినీళ్ళు అడిగినా ఇవ్వకుండా దాహం వేస్తాంది ఇవ్వమంటే ఆ సలసల కాగి ఇత్తడి వేస్తాం తాగు అని చెప్పినారంట. అప్పుడు ఆమె బాధపడి ఈ వనిపెంట ఒళ్ళకాడ అవుతుంది పోండి అని శాపం పెట్టిందని కథ. అప్పటి నుంచి ఇప్పుడైతే విశ్వబ్రాహ్మణులు ఒక్క కుటుంబం కూడా ఈ క్రాఫ్ట్ లో లేదు. అయితే అంతరించిపోయినట్టే. ఇంకా మొదట వాళ్ళు ఈ వృత్తిని చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారానే ఇది వచ్చింది. ఈ ఊరి పేరే కంసాలి వనిపెంట. ఈ ఊరి పేరే కంసాలి వనిపెంట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంతరించిపోయిన తర్వాత క్రమేపీ మిగతా కులాలన్నీ ఊర్లో ఉన్న మిగతా కులాలన్నీ నేర్చుకున్నాయి. ఆ పని నేర్చుకున్నాయి. మిగతా కులాల్లో ఫస్ట్ మేజర్ ముస్లిమ్స్, తర్వాత మరాఠీ వాళ్ళు, తర్వాత బలిజ వాళ్ళు, వడ్డే వాళ్ళు, ఇట్లా అన్ని కులాలు ఉన్న అన్ని కులాలు నేర్చుకున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ వస్తువులను తయారు చేయగలరు ఉన్నారు. అవునండి. ఆ చరిత్ర నేపథ్యం. సరే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నటువంటి సహకారం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం అయితే దీన్ని అంతరించిపోకుండా చూసే ప్రయత్నాల్లో అయితే ఉంది, కానీ పూర్తి సహాయం అయితే మాకు అందట్లేదు. ఇంకా దీనికి మెకనైజేషన్ అంటే కొత్త యంత్రాలతో పని చేయించడము, చేతి వృత్తిని ఇంకా మెరుగుపరచడము, దానికి కావలసిన ముడి సరుకు అందించడము, దానికి మార్కెట్ కల్పించడము, ఇవన్నీ చేసినట్లయితే ఈ గ్రామం మళ్ళీ పునర్వైభవంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సార్, మెకనైజేషన్ వచ్చిందా సార్ దీంట్లో? ఇత్తడి వస్తువుల తయారీలో లేదా? మీకు తెలిసి వచ్చి మీకు రీచ్ అవ్వలేదా? 100% వచ్చింది. కాబట్టి ఈరోజు యూపీలోని మొరదాబాదు, అలీగఢ్ ప్రపంచ స్థాయికి పోయినారు వాళ్ళు. ప్రపంచ స్థాయిలో వ్యాపారం అక్కడ మిషనరీస్ మీద రాబర్ట్ వదేరా వాళ్ళు ఇదే బిజినెస్. ప్రియాంక గాంధీ భర్త మామ వాళ్ళు రాబర్ట్ వాద్రా వేల కోట్లు పెట్టుబడి పెట్టి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. మొరదాబాదు, అలీగఢ్, అక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వస్తువులు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి వస్తువులు ఇవి. డిమాండ్ ఉన్న ప్రెసెంట్ ఉంది. ఇప్పుడు ఇంకా మరి మా చేతి వృత్తి అయితే ఈ బొమ్మలు చెక్కడము అలాంటి వాటికి ప్రపంచ దేశాలు విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు ఆ మిషనరీస్ ను ఎందుకు ఓన్ గా ప్రొక్యూర్ చేయడం కష్టతరమా? ఓన్గా అంటే మేము ఇప్పుడు ఇక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆర్థికంగా లేము. బయట తిరిగి చూసి వాళ్ళను మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళను కూడా మేము కన్విన్స్ చేయలేకున్నాం. ఇట్లా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయట్లేదు, అట్లు ఇన్వెస్టర్స్ కూడా మా వైపు రావట్లేదు. అది పరిస్థితి, మా పరిస్థితి. మీకు బ్యాంక్స్ లోన్స్ సహకారం ఎలా ఉంది సార్? బ్యాంక్ లోన్ అసలు ముద్రా లోన్ కూడా మాకు అందలేదు ఈ క్రాఫ్ట్ లో ఇంతవరకు. ముద్ర గాని విశ్వకర్మ యోజనలో రావాలి ఇంకా మరి. ఆ తర్వాత మాకు అసలు ఎంఎస్ఎంఈ అంటే అర్థం ఏంది? స్మాల్ స్కేల్. మాకు ఎంఎస్ఎంఈలో కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంఎస్ఎంఈలో ఎంతో డెవలప్ చేస్తా ఉంది. మాకు ఎంఎస్ఎంఈ దాంట్లో కూడా కవర్ చేయాలి. ఎందుకు మీకు ఎలిజిబిలిటీ లేదంటున్నారా దీంట్లో? అసలు దాని ఏమీ లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి దీన్ని పెద్ద స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఉత్పత్తిని పెంచాలి మార్కెట్ డిమాండ్కి అనుకూలంగా అంటే ఆ రేంజ్ లో వీటిని తయారు చేయగలిగే మ్యాన్ పవర్ ఉందా మీ దగ్గర? 100% ఉంది. కావాల్సినంత మ్యాన్ పవర్ ఉంది. స్కిల్ పర్సన్స్ కావాలి. అంటే మెషినరీ వచ్చినప్పుడు దానిపైన ట్రైనింగ్ కావాలి. అదంటే చాలా మేము కూడా బయట దేశాలకు పంపించే అవకాశం ఇక్కడ మీరు ముడి సరుకు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ సికింద్రాబాద్, బెంగళూరు, విజయవాడ నుంచి తెస్తున్నాం.
ఒడిశాలో. ఏపీలో చూసుకుంటే ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఇత్తడి వస్తువుల తయారీ ఉంది? వాళ్ళతో మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉంది? మాకు ఏపీలో ఎవరికి వాళ్ళే కాంపిటీషన్. కాంపిటీషన్ ఏం లేదు, ఎవరి పనులు వాళ్ళే. ఫస్ట్ మా క్లస్టర్ ఇక్కడ ఇంతమంది ఎక్కడ లేరు పనిచేసే వాళ్ళు. తర్వాత తెనాలి, తర్వాత వచ్చేసి అజ్రం. అజ్రంలో ఒక డిఫరెంట్ క్రాఫ్ట్ అది. వాళ్ళు ఓన్లీ గంటలు మోల్డింగ్ వేసే దాని మీద ఎక్కువ ఉన్నారు. తర్వాత తెనాలి వాహనాలు వాళ్ళు కూడా ఎక్కువ లేరు, ఇప్పుడు చాలా మంది తగ్గిపోయినారు. ఇప్పుడు మేము అన్నిట్లో చేస్తాం, ఇట్లా వాహనాలు చేస్తాం, ఈ యూటిలిటీస్ గృహోపకరణాలు చేస్తాం, ఆ తర్వాత టెంపుల్ ఐటమ్ చేస్తున్నాము, అన్ని రకాలు చేస్తున్నాము. అదే అడగబోతున్నా, ఏమేమి వస్తువులు ఉంటాయి సార్? ఎక్కువగా వేటికి డిమాండ్ ఉంది? ఆర్డర్స్ ని బట్టి చేస్తూ ఉంటారా, ఎలా ఉంది? మేమైతే మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది బాగా డిమాండ్ ఉన్నది టెంపుల్ ఐటమ్. దేవాలయాలకు సంబంధించిన దేవాలయాల్లో ఎలాంటి వస్తువులు అంటే గుడి గంటలు, మకర తోరణాలు, విగ్రహాలు, ధ్వజస్తంభాలకు తొడుపులు, విగ్రహాలకు తొడుపులు, అలాంటివి మంచి డిమాండ్, మంచి డబ్బుతో కూడుకున్న పనులు. అవి పనికే డబ్బులు, వస్తువు మెటీరియల్ ఏం కాస్ట్ కాదు, పనికే డబ్బు అది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గృహోపకరణాలు, వంట పాత్రలు, గ్లాసులు, మగ్గులు, బిందెలు, జగ్గులు, ఇలాంటివన్నీ వాటికి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఉంది. వాటర్ బాటిల్స్, మెయిన్ గా ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, అది పూర్తిగా మెషిన్ లో తయారవుతుంది బయట రెడీమేడ్ గా. అది వచ్చేసి ఆ డై మేము చేయాలంటే మెషిన్లు కావాలి. మాకు హ్యాండ్ తో చేస్తే మన్నిక బాగుంటుంది, కానీ అది మన్నిక ఉండదు. కానీ అది మెషిన్ లో డైలీ వస్తాం, సిస్టమ్ ఉంది కాబట్టి బాగా అమ్ముడుపోతాం. ఆ డై ఒకటి మీరు అరేంజ్ చేయలేకుండా బాటిల్స్ మీరు రెడీ చేయలేకపోతాం. దానికి హెవీ క్వాలిటీ మెషిన్లు కావాలి. సార్, ఇదంతా చూసిన తర్వాత ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం అందితే బాగుంటుందని భావిస్తున్నారు? మాకు ఎలాంటి సహకారం అంటే, మాకు మెషినరీ, దానికి అనుగుణంగా ట్రైనింగు, తర్వాత చేత్తో చేసే వాళ్ళకు కొద్దిగా మెలకువలు, ఆ తర్వాత రా మెటీరియల్ బ్యాంక్ కానీ రా మెటీరియల్ సప్లై కానీ చేసినట్లయితే మాకు సరిపోదు. రా మెటీరియల్ బ్యాంక్ అంటే వాళ్ళే ముడి సరుకు ఇచ్చి సబ్సిడీ మీద కానీ లేదా లోన్ టైప్న మళ్ళీ తీర్చే విధంగా ఆ టైపు కానీ ఇస్తే చాలా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. అంతరించిపోతున్న చేతి వృత్తులను పరిరక్షించాలన్న సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నారు అని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇత్తడి బొమ్మలు తయారు చేసే బిజినెస్ ఒక ఉదాహరణ. నిజానికి విశ్వకర్మ యోజన పేరుతో చేతి వృత్తులకు ప్రోత్సాహకాలు అందించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, కానీ అటు సైడ్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు మాకు అందలేదు అని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇత్తడి పుత్తడిగా మారబోతుంది. ఇంట్లో ఉన్నటువంటి 90% వస్తువులు తిరిగి ఇత్తడి వస్తువులనే వాడాలన్న అవగాహన ప్రజల్లో వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ వృత్తిని ప్రోత్సహించి కావలసినటువంటి సబ్సిడీలు ఇవ్వడంతో పాటు మిషనరీని అందుబాటులోకి తెచ్చి ఆ మిషనరీని ఏ విధంగా వాడాలో ట్రైనింగ్ ఇస్తే ఇందులో ఉజ్వలమైనటువంటి ఉపాధి ఉంటుంది, ఆదాయము ఉంటుందని మనతో పాటు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు.